స్టార్ట్ చేద్దాం. ధ్యాన ముద్ర. డీప్ బ్రీత్ ఇన్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేण्यं భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. కాయకల్ప. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర భోజశ్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా నిలబడి కాయకల్ప. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర భోజశ్వాస. ఇట్లా చేతులు పైకి పెట్టి ఊపు బాగా, అంటే మనకి ఓజశ్వాస తీసుకొని వదిలేటప్పుడు బాగా ఇంకా ఫోర్స్ ఎక్కువ వస్తుంది. చేతులు ఇలా పైకి పెట్టి. ఇప్పుడు మర్చిపోయిన ఇబ్బంది ఏం లేదు. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ శ్వాస 1 2. ఫస్ట్ స్టెప్లో 2 చేతులు ఎదురుగా పెట్టాలి. డీప్ బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్ చేశాక సెకండ్ స్టెప్లో 2 చేతులు వెనక్కి వెళ్తాయి. థర్డ్ స్టెప్లో కాలు మెడలు కూడా లేపాలి. ఈ 3 కలిపి చేస్తే శ్వాస. దాన్ని ఒకవేళ కాలు మెడలు లేపలేని వాళ్ళు చేతులు జస్ట్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇట్లా ఇలా చేసుకోండి. వాకింగ్ చేసేటప్పుడు కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. పార్క్స్లో ఎక్కడైనా మనం నిలబడ్డప్పుడు కాసేపు బాగుంటుంది. శ్వాస చేసుకుంటే వామప్ అవుతుంది కూడా. వాకింగ్ కూడా బాగా వస్తుంది. డైరెక్షన్ మార్చి 10-10 చొప్పున చేస్తున్నాం అంతే. మామూలుగా అయితే 100 దాకా చేసుకోవచ్చు. ఒక్కొక్క డైరెక్షన్లో 100 125 అలా పెట్టుకోండి. మీ ఓపిక అది. ఇబ్బందిగా ఉంటే వదిలేయచ్చు. ఇబ్బంది ఏంటి దాంట్లో. అట్లా మనకి ఏది బలవంతం ఉండదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం, మన బాడీకి ఏది బాగా కన్వీనియంట్ అనిపిస్తే అది చేస్తూ ఉండడమే. కొన్ని రోజులకి ఏదన్నా అసౌకర్యం ఉన్నా పోతుంది ఆటోమేటిక్గా. మరీ ఇబ్బందిగా అనిపిస్తేనే ఆపాలి, కానీ కొంచెం అసౌకర్యానికి కూడా వదిలేయకూడదు. ఎనర్జీ పాసింగ్. వాళ్ళ పిక్కల్ని మనోనేత్రంతో గమనిస్తూ శక్తి ప్రసారం గమనిస్తూ ఉండండి. అక్కడ ఎలా నొప్పి వస్తుంది అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పిక్క భాగాలు రక్త ప్రసారం బాగా అందుతున్నట్టు భావం చేస్తూ రిలాక్స్. వాళ్ళకి ఎక్సర్సైజ్. నడుమి చేతులు లెఫ్ట్ లెగ్ 2 3
4 5 6 7 8 9 10 కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి చేతులు తీసి అప్ స్లోలీ కాళ్ళ మధ్య గ్యాప్ రెండు చేతులు ఎదురుగా నడుము కింద భాగం బెండ్ చేస్తూ లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10 నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్ నడుము చేతులు మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం left right 3 4 5 6 7 8 9 10 అర్ధ చక్రాసన్ శ్వాస తీసుకుంటూ వెళ్ళి తాడాసన్ రెండు చేతులు ఇంటర్లాక్ స్ట్రెచ్ బ్రీత్ అవుట్ తిరిగి తాడాసన్ డీప్ బ్రీత్ ఇన్ స్ట్రెచ్ బ్రీత్ అవుట్ చేసి లెఫ్ట్ లేదా బ్రీతింగ్ తీసుకుని కూడా లెఫ్ట్ స్లోలీ రిలాక్స్ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం రెండు చేతులు బాడీ పక్కగా రెండు చేతులు ఐదు వేళ్ళు పొడిచే 5 వేళ్ళు ముక్కలు ముక్కలు వాటర్ తీసుకుంటున్నాయి కొంచెం ఇబ్బందిగా ఉంది మీరు చేస్తుంది పద్మజ గారిని చెప్తున్నాను ఉన్నారండి పద్మజ గారు ఎవరు లేరు నేను వాయిస్ రావట్లేదా ఇంకో సుధా గారు కామెంటరీ పద్మజ గారు చెప్పండి వస్తుంది మేడం మీరు చెప్పేసింది హ్యాండ్ది సింగిల్ హ్యాండ్ అక్కడి నుంచి ఆగాం కదా అక్కడి నుంచి చెప్పేసాను సరే మేడం కుడిచే ముక్కులు ముద్ర 1 2 3 4 5 6 రివర్స్ 1 2 3 4 5 6 ఎడమ చే 1 2
3 4 5 6 reverse 1 2 3 4 5 6 కుడి చేయి కుడి కాలు ముందుకి బ్యాక్ చేయి 1 2 3 4 5 6 రివర్స్ ఎడమ చేయి ఎడమ కాలు ముందుకి ఫ్రంట్ 1 2 3 4 5 6 రెండు చేతులు ముగ్గురు ముద్ర గుండ్రంగా 1 2 3 4 5 6 రివర్స్ 1 2 3 4 5 6 ఒకసారి బ్రీత్ అవుట్ సిటప్స్ రెండు చేతులు బాడీకి ఇరువైపులా డీప్ బ్రీత్ అవుట్ చేస్తా 1 2 3 4 5 6 7 8 9 10 రెండు చేతులు ముందుకి 1 2 3 4 5 6 7 8 9 10 రెండు చేతులు నమస్కార ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 slowly relax మోకాళ్ళ ఎక్సర్సైజ్ రెండు చేతులు మోకాళ్ళ పైన మోకాళ్ళు గుండ్రంగా తలెదుగు చూస్తూ ఉండాలి 1 2 3 4 5 6 రివర్స్ 1 2 3 4 5 6 ఎడమ చేయి చూస్తే మోకాళ్ళ పైన కుడి మోకాళ్ళ పైన 1 2 3 4 5 6 మీరు కామెంటరీ ఇస్తారా? మీరు చెప్పలేకపోతున్నారు రెండు మీరు చెప్పేసేయండి నేనేమో చేస్తుంటాను నేను చేయగలిగింది సరే సరే మేడం ఎడమ చేయి ఎడమ మోకాళ్ళ పైన 1 2 3 4 5 6 కాలు మెడాలకు 1 2 3 4 5 6 7 8 9 10 పాదం గుండ్రంగా కుడి కాలు 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఎడమ కాలు 1 2 3 4 5 6 రివర్స్ 1 2 3 4 5 6 కచ్చక్రాసన దోష రెండు చేతులు చాపి ఈ బ్రీతింగ్ బ్రీత్ చేస్తా లెఫ్ట్ సైడ్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 సెకండ్ పొజిషన్ రెండు చేతులు ఎదురుగా డీప్ బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ సైడ్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 థర్డ్ పొజిషన్ రెండు బటన్ వేలు కళ్ళకి ఎదురుగా డీప్ బ్రీత్ అవుట్ చేస్తా లెఫ్ట్ సైడ్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4
చేతులు ముగ్గుల ముద్ర, వెన్నుపూసకి ఇరువైపుల కింద భాగాన్ని కింద నుంచి పైకి. స్లోలీ రిలాక్స్. త్రికోణాసన పొజిషన్. రెండు చేతులు చాపి, రెండు కాళ్ళు దూరంగా. డీప్ బ్రీత్ అవుట్ చేస్తా. లెఫ్ట్ సైడ్ బెండ్. ఎడమ చెయ్యి ఎడమ కాలు తాకుతూ ఉండాలి. కుడి చేయి పైకి ఉంటుంది. తల ఎత్తి కుడి చేతి మధ్యలోనే చూస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాలు తాకుతూ ఉంటుంది. ఎడమ చేయి పైకి ఉంటుంది. ఎడమ చేతిని చూస్తూ ఉండాలి మధ్యవేలిని. స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణాసనం. కుడి చెయ్యి ఎడమ కాలు, ఎడమ చేయి పైకి ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఎడమ చెయ్యి కుడి కాలు, స్లోలీ రిలాక్స్. వృక్షాసన పొజిషన్. రెండు చేతులు నమస్కార ముద్ర, కుడికాలు ఎడమకాలి పైన. 4 కేజీ ముద్ర, వెన్నుపూస స్ట్రైట్గా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడికాలి పైన. స్లోలీ రిలాక్స్. గరుడాసన పొజిషన్. కుడికాలు ఎడమకాలి పైన, కుడి చేయి లోపలికి, వెన్నుపూస స్ట్రైట్గా ఉంటుంది. 4 కేజీ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఎడమకాలు కుడికాలి పైన, ఎడమ చేయి లోపలికి. స్లోలీ రిలాక్స్. సంతులాసన పొజిషన్. ఎడమ చేయి పైకి, కుడి కాలు గిరక దగ్గర పట్టుకోవాలి. కుడి చేతితో వెనుక స్ట్రైట్ గా ఉండాలి. ఎడమ చేయి కాలి. మైక్ స్పీకర్స్ తీసేసింది, నాకు వినపడదు. సుమారుగా నేను చేసే దాన్ని బట్టి మీరు కామెంటరీ అవి పెట్టుకుంటే నాకు ఎంతో తల తిరిగినట్టు ఉంది, అందుకు తీసేసాను. స్లోలీ కుడి చేతి వెంట రెండు కావచ్చు. స్లోలీ మలాసన చేస్తాను. ఇక్కడ ప్రాణాయామాలు ఏంటో డైరెక్ట్గా నేను ఆసనాలు చేయలేకపోతున్నాను. ఒకవేళ మీరు చేయదలుచుకుంటే చేయండి. సిట్టింగ్ సూర్య నమస్కారాలు చేస్తున్నాం. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్గా ఆసనాలు లేకుండా ప్రాణాయామాలు.
Slowly relax. చేతులు కాళ్ళు రిప్రొటేషన్ స్లోలీ మంచి సిట్టింగ్ పొజిషన్ స్వెట్టింగ్ ఉంటే తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి దాంట్లో కూడా కడుపు అసలు కదా ఇంకా ఎక్కువగా పొజిషన్ నమస్కారం ఓం మిత్రాయ నమః ఓం సూర్యాయ నమః డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ దీని మీద బాగా దృష్టి పెట్టింది చాలా మంచి రిజల్ట్ ఉంది ఓం బాగా పెరిగింది ఓం అబ్బాయ
విష్ణువే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం శ్రీజయ నమః. నా అవకాశం 2 సార్లు కలుగుతుంది. ఓం ఆదిత్యాయ నమః. ఆదిత్యాయ లాస్ట్ ఓం సవిత్రే నమః. లాస్ట్ ఓం అర్కాయ నమః.
లాస్ట్ వన్ ఓం భాస్కర్ రిలాక్స్ నిన్నట్లాగే అమృతాసన్ బాగా రిలాక్స్ అవుతుంది. ఇవాళ 10 నిమిషాలు పెట్టింది. 10 నిమిషాలు ఎండాకాలంలో రిలాక్సేషన్ ఉంటుంది. కాళ్ళు చేతులు ఫ్రీగా ఒకసారి నోటితో కానీ ముక్కుతో కానీ బ్రీత్ అవ్వాలి. శరీరం అలసలు తీరిపోయాక నెమ్మదిగా పాదాల దగ్గర నుంచి తల మెదడు రాబోదు ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ స్టెప్ వైజ్గా పార్ట్ టు పార్ట్ రిలాక్స్ చేసి నేను చెప్పినట్టు సంవేదనలు అంటే గమనించడం ఒక్కొక్క పార్ట్ దగ్గర వైబ్రేషన్స్ వాటిని గమనించడం. అవి ఏమైనా అవ్వచ్చు, మొద్దు బారినట్టు ఉండొచ్చు, లేదా కొంచెము మనకి వైబ్రేషన్స్ లాగా తగలచ్చు, ఏదైనా ఉండొచ్చు ఎక్స్పీరియన్స్ అనేది. ఏకాగ్రత కుదిరిపోతే కొంచెం సేపు శ్వాస మీద దృష్టి పెట్టండి. ముక్కు పొట్టలు కిందన్న పై పెద్దది ఈ మూడు కలిపి ఒక ట్రయాంగిల్ లా ఫామ్ అవుతుంది కదా, అక్కడ ఆ స్థానంలో దృష్టి కేంద్రీకరించి శ్వాస తీసుకోవడం వల్ల గమనిస్తూ ఉండండి. కాన్సన్ట్రేషన్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం ఏ అవయవం దగ్గరికి ఆగిపోయామో మళ్ళీ అక్కడి నుంచి రిలాక్స్ చేసుకుంటూ జర్నీ స్టార్ట్ చేయాలి.
Slowly relax. Slowly relax. రెండు చేతులు రెండు కాళ్ళని కదిలిస్తాం. Nose తోటి breathe out. ఇంకా ఏదైనా అలసటగా ఉంది, రిలాక్సేషన్ కావాలంటే ఇంకొంచెం సేపు అమృతాసనం లాగా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. స్లోలీ కాయకల్ప చేద్దాం. రెండు కాళ్ళు కదిలించేసి రెండు చేతులు కదిలించేసి కళ్ళు మూసుకొని రెండు కాళ్ళు క్రాస్గా పెట్టి కాయకల్ప పొజిషన్. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర పొజిషన్. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా వశిష్ట ప్రాణాయామం చేయండి. రెండు చేతులు చిన్న ముద్ర. దీన్నే బెల్లి బ్రీతింగ్, అబ్డామినల్ బ్రీతింగ్ కూడా అంటాము. శ్వాస తీసుకుని శ్వాస వదిలేసి పొట్టలోకి శ్వాస తీసుకునేటప్పుడు పొట్టలోకి ఉంది, తర్వాత ఛాతీలోకి. శ్వాస వదిలేటప్పుడు ముందు ఛాతీలోకి బయటకు వెళ్ళిపోతుంది, ఆ తర్వాత పొట్టలోకి బయటకు. 10 అమృతాలు చేయండి. దిండు నడుము కింద పెట్టుకొని కూడా ఛాతీ భాగం కొంచెం హైట్గా లేపినట్టుగా తల వెనక్కి వాల్చి ఆ విధంగా కూడా శ్వాస దాపచ్చు. పడుకొని కూడా ప్రాణాయామాలు ఈ విధంగా చేసుకోవచ్చు. నెమ్మదిగా ఎడమ వైపు లేచి కూర్చోండి. సింహక్రియ. నేను వజ్రాసనం కూర్చొని చేస్తున్నాను. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేసే నాలుకను బయటకు చాపి 21 సార్లు కంఠం దగ్గర శబ్దం చేస్తాం. తర్వాత నాలుకను కేచిలి ముద్ర వేసి ఇంకొక 21 సార్లు శబ్దం చేస్తాం. అంతేగాని నాలుక కేసరి ముద్ర వేసినట్టు శబ్దం ఏం రాదు. మొన్న ఒక రోజు ఎవరితో మైక్ ఆన్లో ఉంది, నేను తర్వాత వీడియో చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది. సింహక్రియ ఆపోజిట్ గా చేస్తున్నారు, అదేంటో చూసుకోండి. మరి నేను ఇంకొకసారి వీడియో కూడా పెడతాను సద్గురు గారికి. అది తప్పు చేస్తున్నారు, అది వాళ్ళు ఎవరో తెలియదు నాకు. మైక్ ఆన్ అయింది, చాలా బ్లండర్గా చేస్తున్నారు. అంత శబ్దం అసలు రాదు కదా, అంత శబ్దం ఎందుకు వచ్చింది ఇక్కడి నుంచి? అది గమనించుకోవాలి. ఆ రోజు నాది కాదు ఆ శబ్దం, కానీ ఎవరిదో వస్తుంది నేను చేస్తుంటే. అది నేను ఆ రోజు ఇట్లనే మెళ్ళ వేసుకున్నా, చెవుల్లో నాకు వినపడలేదు, లేకపోతే అప్పుడే చెప్పేదాన్ని. తర్వాత వీడియో చూస్తుంటే అనిపించింది ఏంటి ఇట్లా చేస్తున్నారు అని. అదే
ఏముంది దీనికి అంత శబ్దం ఎందుకు వచ్చింది? ఏదో కపాలభాతి చేసినంత శబ్దం చేశారు ఆ రోజు ఎవరో కానీ సింహక్రియ చేసేటప్పుడు. ఇక్కడ జస్ట్ అంగిట్లో శబ్దం వస్తుంది అంతే కదా, నాలుక బయట చేస్తున్నప్పుడు న్యాచురల్ గా ఆలోచించండి. ఇప్పుడు నాలుక కేచరి ముద్ర వేస్తే ఇంకా తగ్గిపోతుంది శబ్దం. ఇప్పుడు బాహ్య కుంభకం చేస్తాం, మళ్ళీ కాసేపు హోల్డ్. స్లోలీ న్యూరోమస్కులర్ బ్రీతింగ్. కంప్లీట్ చేస్తున్నాడు, రిలాక్స్ అయితే అన్నది. స్లోలీ నెమ్మదిగా సుఖాసన కూర్చొని బాహ్య ప్రాణాయామం చేద్దాం. బాహ్య కుంభకం చేస్తూ ఉండగలిగిన సేపు ఉండడం, త్రిబంధాలు వేస్తూ గడ్డాన్ని ఛాతీ కాంచడం, గడ్డ పొట్టను లోపలికి లాగి పొత్తికడు భాగాన్ని బిగించడం, మూలబంధం అంటాం లాస్ట్ గాని. మధ్యలో పొట్టను లోపలికి లాక్కోవడానికి ఉడ్యాన బంధం. ఈ 3 బంధాలు వేస్తూ మీరు కెపాసిటీ ఎంతసేపు హోల్డింగ్ అనేది ఒక్కొక్కరిని ఒక్కొక్క సామర్థ్యాన్ని బట్టి అంతే. దీనికి ఇతమితంగా ఇంట్లానే సమయం ఎంతసేపు చేయాలని ఏం లేదు, ఎంత వీలైతే అంత ఎక్కువసేపు చేయడానికి ప్రయత్నం చేయాలి అంతే. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న తప్పనిసరిగా ఆ ఋతుక్రమం సమయంలో కాకుండా మిగతా సమయంలో 21 సార్లు తప్పనిసరిగా చేయాలి ప్రతిరోజు. అప్పుడే వాళ్ళకి దానికి సంబంధించిన సమస్యలు ఏవైనా అవ్వచ్చు, మజిల్ క్రాంప్స్, పొత్తి కడుపులో నొప్పి రావడం, ఇలాంటివి కూడా, అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా బాహ్య ప్రాణాయామం చేయాలి తప్పనిసరిగా 21 సార్లు. ఒకేసారి చేయలేకపోతే కొంచెం ఒక 2 లేదా 3 విడతలు అలా కట్ చేసి ఈ 21ని అలా చేసుకోండి.
మిగతా వాళ్ళు మీ ఇష్టం, 5 సార్లు అలా చేసుకున్నా సరిపోతుంది. లాస్ట్ 1 more టైం చేద్దాం. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యాన్ మొదలు. నెమ్మదిగా ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. శూన్య ముద్ర, మధ్య వేలు ముడిచి దాని మీద బొటన వేలుతో ప్రెస్ చేయడం, లేదా మీకు ఇష్టమైన ముద్ర ఏదైనా పెట్టుకోవచ్చు. అపాన ముద్ర అంటే మధ్య వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు కలపడం. అదే చూపుడు వేలు ముందు ప్రెస్ చేసి ఆ తర్వాత మధ్య వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు. ఈ దీన్నేమో హృదయ సంబంధమైన సమస్యలకి అపాన వాయు ముద్ర అంటాం. ఇది అద్భుతంగా పనికొస్తుంది గుండెకి. గుండె సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలి. గొంతు దగ్గర శబ్దం చేస్తుంది. పొడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయట. ఈ విధంగా ఉజ్జయి ప్రాణాయామం ఇంత ముందు చేసిన బాహ్య ప్రాణాయానికి కరెక్ట్గా ఆపోజిట్. ఇక్కడ ఏం చేస్తున్నాం, గొంతు దగ్గర శబ్దం చేస్తూ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని అంతఃకుంభకం చేస్తున్నాం. ఇక్కడ ఓన్లీ 2 బంధాలే వేస్తాము, గడ్డాన్ ఛాతి కాంచి జలంధర్ బంధం, పొత్తికడి భాగాన్ని బిగించి మూలబంధం. అది ఇక్కడ అంతఃకుంభకం. అంతకుముందు ప్రాణాయామం వచ్చి బాహ్య కుంభకం. 2 ప్రాక్టీసు అనులోమ విలోమ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. అందుకోసమే సైంటిఫిక్గా డిజైన్ చేయబడ్డవి. అంతేగాని ముందు అనులోమ విలోమ చేసి ఆ తర్వాత బాహ్య ప్రాణాయామం, ఎప్పుడో తర్వాత గుర్తొచ్చినప్పుడు ఉజ్జయి ప్రాణాయామం అలా చేయకూడదు. ఒక సిస్టమేటిక్ లైన్ ఇది. సో ఇదే వేలో చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఊపిరితిత్తులు కూడా చక్కగా ఒక సిస్టమేటిక్గా పని జరుగుతుంది, దాని యొక్క ఫంక్షనింగ్ బాగుంటుంది. అందుకని ఇదే పద్ధతిలో చేయండి. అంతేగాని ఏదో ఒకటి గుర్తొచ్చింది చేసేయడం మాత్రం ప్రాణాయామానికి అంత మంచిది కాదు. అది వాళ్ళు ఎంత ఆలోచించే డిజైన్ చేశారు ఈ ప్రాణాయామాల లైన్. ఋషులు మునులు ఆల్రెడీ వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసి గ్రంథాలు రాశారు. అది వాళ్ళని తక్కువ అంచనా వేసి ఏదైతే నేను శ్వాసే కదా తీసుకోవడమే కదా అలా చేయకూడదు. క్రమ పద్ధతిలో చేస్తే రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. ఇంకో 3 సార్లు ఎవరికి వాళ్ళు చేసేసేయండి.
హడావిడి పడకుండా ఎన్నోసార్లు చెప్పుకున్నాం. శ్వాస నిడివి పెంచాలి, శ్వాసల సంఖ్య తగ్గించాలి. ప్రాణాయామాలు అద్భుతంగా ఈ ఫార్ములాకి చాలా చాలా బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడతాయి. అందుకని వీలైనంత ఎక్కువసేపు కుంభకం, వీలైనంత ఎక్కువసేపు శ్వాసను బయటికి తీసుకోవడం, పూరకం చేయడం, ఇట్లా ఇవన్నీ విషయాల్లో ఎంత స్లో వీలైతే అంత స్లో చేయండి. ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించడానికి కారణం ఏంటంటే అంధకుంభకం చేయడం వల్ల లోపల ఆ శ్వాసకు సంబంధించిన వాయు ప్రసారం దాని వల్ల వేడిగా ఉంటుంది. బాడీలో టెంపరేచర్ పెరగకుండా మనకి చంద్రబీది లాగా ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించినప్పుడు ఇడానాడి యాక్టివేట్ అవుతుంది. ఇడానాడి యాక్టివేట్ అయినప్పుడు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటాము, ప్లస్ బాడీలో టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది. అది పెరగకుండా చాలా వరకు బాగా సహాయం చేస్తుంది. అందుకోసమని అలా చెప్తారు. అదే మీరు వాకింగ్ చేస్తున్నారు, వాకింగ్ చేసేటప్పుడు కూడా చేయదగ్గ ఏకైక ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం. అది గొంతు దగ్గర బిగించి శ్వాస తీసుకుంటాం. అంటే మామూలుగానే గొంతు దగ్గర శబ్దం చేస్తూనే పాము గనక బుస శబ్దం ఉంటుంది కదా, ఇట్లా అది కాటేయడానికి ఒక బుసలు కొడతా ఉంటుంది, ఆ శబ్దం వస్తూ ఉంటుంది. అట్లా తీసుకోవడం, అదే పద్ధతిలో అదే శబ్దం చేస్తూ శ్వాసను బయటకు పంపించడం. ఇంకా దీంట్లో బాడీలో మనకి హోల్డింగ్ ఏం చేయలేదు, అంత కుంభకం ఏం చేయలేదు కాబట్టి మనము కుడిముక్కు మూసి ఎడముక్కు ద్వారా శ్వాస వాకింగ్ చేసేటప్పుడు చేయాల్సిన పని లేదు. కుంభకం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూర్చొని, అందుకోసమని మనము ఎడముక్కు ద్వారానే శ్వాసను బయటకు పంపిస్తున్నాం. ఈ చిన్నది కొంచెం డిఫరెన్స్ మన మనసులో పెట్టుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అది వాకింగ్ కూడా అంతే, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఇలాగా చెయ్యొద్దు. మీరు ఏకాంతంలో చేయాలి వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇలాగా ఉజ్జయి ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాలి. అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. అది మార్చుకోండి పద్ధతి. ఇద్దరు కలిసి వాకింగ్కి వెళ్ళడం అనేది ముందు మానేయండి. ఆటోమేటిక్గా మన ఆరోగ్యం మన సొంతం. అంతే. మీరు ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తే ఆ కబుర్లలోంచి ఎనర్జీ అంతా లాగుతాం. ఎంత మాట్లాడాలంటే ఎంత శక్తి కావాలి. ఇవాళ చూడండి, నాకు నిలబడి చేసేటప్పుడు మాట్లాడలేకపోయాను. అంటే ఎనర్జీ సరిపోలేదు, నాకు లోపల ఏదో ఇవాళ డిఫరెన్స్ ఉంది కొంత బాడీ. ఆ శక్తి అంతా కూడగట్టుకొని మాట్లాడుతూ వాకింగ్ చేస్తే మీకేమొస్తుంది? లాభం ఏమి రాదు. ఇంకా అనవసరమైన చేటు ఆరోగ్యానికి. అది ఒక్క రోజుతో బయటపడదు, ఫ్యూచర్లో ఎప్పుడో తర్వాత బయటకు వస్తాయి అవి ఇంకొక రూపంలో. అది ఏది అనేది చెప్పలేము, ఇది అని. కానీ ఏదో ఒక ఇబ్బందిగా అయితే బయటకు వస్తుంది. అవసరమా మనకి? అందుకని వాకింగ్ చేసేవాళ్ళు అంటే నేను చాలా మందిని గమనించాను, వాకింగ్ చేస్తున్నాడు వాళ్ళని చూస్తే జాలేసిద్ది నాకైతే. మాట్లాడుకుంటూ నడుస్తారు గంట సేపు ఉపయోగం లేకుండా. అలా చేయొద్దు. ఎప్పుడు ధ్యానం లాగా చేయాలి వాకింగ్ కూడా. మీరు ఒక మెడిటేటివ్ ఆ స్టేజ్లో ఉండాలి వాకింగ్ చేసేటప్పుడు. ప్రతిదీ గమనించాలి, బాడీలో మార్పులు ఎలా జరుగుతున్నాయి, నడుస్తున్నప్పుడు ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎక్కువ స్ట్రెయిన్ అనిపిస్తుంది బాడీలో అవయవం, అవన్నీ గమనించుకుంటూ కూర్చున్నాక రెస్ట్లో కూడా కొంతసేపు వాకింగ్ చేస్తూ మధ్యలో ఫుల్ చేయలేకపోతే రెస్ట్ తీసుకోండి. రెస్ట్ సమయంలో కూడా మళ్ళీ మనం అమృతాసనలు ఏవైతే అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళమో ఆ వైబ్రేషన్స్, సంవేదనలు, అలా కూర్చొని కాసేపు అబ్జర్వ్ చేస్తుంది. మళ్ళీ కాసేపు మళ్ళీ వాకింగ్ చేయాలి. అట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ 2 సార్లు చేసేసేయండి ఉజ్జయి ప్రాణాయామం. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ ధ్యానం.
ఒక్కసారి కాళ్ళు షేక్ చేయండి. ప్రాణాయామాలు చేస్తూ మధ్యలో కూడా సూక్ష్మ వ్యాయామాలు పెట్టుకుంటే మనకి బోర్ కొట్టుకొని ఉంటుంది. 1 అవర్ అయినా చేసుకోవచ్చు ప్రాణాయామాలు ప్రశాంతంగా. అదే మధ్యలో ఈ సూక్ష్మ వ్యాయామాలు లేకపోతే బోర్ కొట్టి ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేద్దామా అనిపించింది. అవి చిన్న చిన్న శ్వాసల సంఖ్య ఎక్కువ పెంచేస్తాము, ఉపయోగం ఉండదు, ప్రాణాయామం లాగా ఉండదు, ఏదో చేసామంటే చేసామన్నది. కాలు వేళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. పాదాలు ముందుకి అనదు. పాదాలు రొటేషన్. యాంకిల్ పెయిన్స్ తగ్గాలంటే తప్పనిసరిగా ఈ ఎక్సర్సైజ్ని ఇట్లా హోల్డ్ చేస్తూ చేసుకోవాలి. ఇప్పుడు మనం మామూలుగా ఇలా కదిలిస్తూ చేస్తున్నాం కదా, పర్టికులర్గా నొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఏం చేయాలి, పాదాల నొప్పులు కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళు ఇలా ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు హోల్డ్ చేస్తూ, మళ్ళీ ముందుకు కూడా ఇలా పెట్టినప్పుడు ఒక 5 సెకండ్లు హోల్డ్, అట్లనే పక్కకు కూడా 5 సెకండ్స్. ఇటు కూడా రొటేషన్ కూడా అంతే, అట్లా గమనిస్తూ స్లోగా అలా చేసుకుంటే ఆటోమేటిక్గా కంట్రోల్కి వస్తాయి నీకు. తడబాగా బిగించండి, మోకాళ్ళకి ఎక్సర్సైజ్. మోచిప్పకి ఎక్సర్సైజ్. చూపుడు వేలు బొట్టు వేలు మాత్రమే వాడాలి. ఎడమ మోకాలు. నెమ్మదిగా మళ్ళీ మిగతా ప్రాణాయామాలు చేద్దాం. శీతలి, శీతకారి, అనులోమ విలోమ, భ్రామరి, ఉద్గీత, ప్రణవ, ఇవి మిగిలిపోయినాయి. ఇవన్నీ చేసేద్దాం. శీతలి నాలుకని డొప్పలాగా చేసి శ్వాస తీసుకుని చిరుముద్ర పెట్టేసుకొని చేయండి, ఏకాగ్రతగా ఉంటుంది. ముక్కు ద్వారా శ్వాస తీసుకొని అంత కుంభకం చేసి కాసేపు. తర్వాత గడ్డాన్ని మళ్ళీ మామూలు స్ట్రైట్గా తీసుకొచ్చాక నోరు మూసివేసి ముక్కు ద్వారానే శ్వాస బయటికి. మనం ఏం చేసాం, నోటి ద్వారా శ్వాస తీసుకున్నాం, ముక్కు ద్వారా బయటకు పంపిస్తున్నాం. ఇది ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్. ఇంకొక 4 సార్లు చేసేసేయండి. విడతలు స్టెప్స్గా ఎంత వీలైతే అంత ఎక్కువ స్టెప్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒకసారి అలా అనేసి మనం ఉంచాల్సిన పని లేదు. ఇప్పుడు ఒకసారి రావట్లేదు, కొంచెం ఆగి మళ్ళీ తీసుకోండి. ఒక 2-3 సార్లు చేస్తే నాలుక కూడా చల్లబడుతుంది, మనకి వేడి కూడా లోపల ఏదైనా ఉన్నా కూడా తొందరగా కూల్ అవ్వడానికి అవకాశం బాగుంటుంది. అలా తీసుకున్నాక ముక్కు ద్వారా శ్వాస బయటకు. నేను నోరు మూసానని మీరు అలా మూయాల్సిన పర్లేదు. ఇది ఎందుకు నేను ఇలా చేయిపెట్టి ఎందుకు చేస్తున్నానంటే డిఫరెన్స్ కోసం, అంటే ముక్కు ద్వారా వదలాలి అనేది మీకు గుర్తు కోసమని ఇలా పెట్టాను. అంతేగాని మీరు పని కట్టుకొని ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఈ చెయ్యిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి
ఇదంతా కంఫర్ట్గా ఉండకపోవచ్చు కదా. సో మీరేం చేయాల్సిన పని లేదు, నార్మల్గా ముక్కు ద్వారా వదిలేయడం అనేది గుర్తుంటే చాలు అంతే. బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఇది. ఇట్లా ఇలా నోరు మూసేసినప్పుడు ఓకే ముక్కు ద్వారా బయటకు పంపించాలి అని బాగా గుర్తుగా ఉంటుంది, అందుకని చెప్పడం అది. ఓకే, ఇంకొక ఇప్పటికి ఎన్నిసార్లు అయిపోయింది, 2 సార్లు అయింటుంది, సుమారుగా చేయండి ఇంకొక 3 సార్లు. Last one more time. Slowly relaxing, ధ్యాన ముద్ర. శీతకారి చేద్దాం. ఇది పళ్ళసందులో గుండా చిగుళ్ళ దగ్గర అక్కడ ఆక్సిజన్ కూడా బాగా అంది, దుర్వాసన, చిగుళ్ళ దగ్గర నుంచి రక్తం కారడం, పైఏరియా అంటారు, అట్లాంటి సమస్యలకు కూడా శీతకారి అద్భుతంగా పనికొస్తుంది. Last one more time. Relaxing ధ్యాన ముద్ర. Slowly relax. అనులోమ విలోమ చేద్దాం. మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి, నేను వజ్రాసనంలో కూర్చుంటున్నాను. ఒకవేళ మీకు ఈ కొంచెం కూర్చోవడం ఇబ్బందిగా ఉందంటే ఒకసారి కాళ్ళు చేపమండి, కాళ్ళు షేక్ చేసుకొని మరి స్టార్ట్ చేసేసి. ప్రాణముద్ర పెట్టాను, ఎడమ చేయి, కుడి చేయి నాసికా ముద్ర, కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ
రోజు 10 నిమిషాల నుంచి పావు గంట, పొద్దున్న పావు గంట, సాయంకాలం పావు గంట అనులోమ విలోమ. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సమయం ఉన్నవాళ్ళు మీరు చేసుకుంటూ ఉండండి. నేను ఈరోజు కొంచెం తొందరగా క్లోజ్ చేస్తున్నాను క్లాస్ని. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు, భ్రామరి, ఉద్గీత, ప్రణవ. 2 చేతులు షణ్ముఖి ముద్ర, చూపుడు వేళ్ళు 2 ఆగ్నేయ చక్రం దగ్గర, 2 బటన్ వేళ్ళు. శ్వాస తీసుకున్నాక చెవుల్ని మూసివేస్తూ ఆ తర్వాత ఓంకారాన్ని జంకారాన్ని చేయాలి. ఉద్గీత చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరించాలి 5 సార్లు. డీప్ బ్రీతింగ్. Deep breathe in, breathe out, slowly relax. ఉద్గీత ప్రాణాయామం నుంచి స్లోగా అలా మెడిటేషన్కి వెళ్ళిపోవచ్చు. ధ్యానం చేసుకుంటూ ఒక పావు గంట 20 నిమిషాలు అలా వెళ్ళిపోవచ్చు. ఇంకా మీకు చేయాలనిపిస్తే ఇంకా కూడా ఎక్కువసేపు చేసుకోవచ్చు. ప్రేయర్ చేద్దాం. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు.
ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అటెండెన్స్ సులోచన, వి పద్మజ, శ్రీదేవి, లలిత కుమారి, కే సుధా, పద్మావతి 7 మెంబర్స్ క్లాస్లో ఉన్నారు. డౌట్స్ ఏం లేవు. ధన్యవాదాలు.